నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలలో ఉన్న ఈ మాటలను ప్రభువైన యేసుక్రీస్తు ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పారు. ఫిలదెల్ఫియా సంఘం చిన్న బలము కలిగినటువంటి సంఘం. అయినప్పటికీ దేవుని వాక్యాన్ని కాపాడింది. ప్రభువు నామాన్ని నిరాకరించలేదు. విశ్వాసంలో నిలకడగా ఉంది. అందుకే ప్రభువు వారిని ప్రోత్సహిస్తూ ఈ మాట చెప్పారు. ఈ వాక్యం విశ్వాసులకు హెచ్చరికతో కూడిన ప్రోత్సాహం. నేను త్వరగా వచ్చుచున్నాను అంటే క్రీస్తు తన 2వ రాకడను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన రాకడ ఎప్పుడైనా ఉండొచ్చు. కాబట్టి ప్రతిరోజు సిద్ధంగా జీవించాలి. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అంటే మనం కలిగి ఉన్న విశ్వాసం, దేవుని వాక్యం, పరిశుద్ధత, సేవ, నిరీక్షణ, ప్రేమ వీటిని విడిచిపెట్టకూడదు. ఎవడును నీ కిరీటమును తీసుకొని పోకుండానట్లు అన్నట్లుగా ఇక్కడ కిరీటం అంటే రక్షణ కాదు, కానీ విశ్వాసపూర్వకమైన సేవకు దేవుడిచ్చే ప్రతిఫలం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 8 వచనాల్లో నీతి కిరీటమును పొందుకొనుటకు విశ్వాస ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి పోరాటాలను దేవుడిచ్చే కృపతో పోరాడి ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసమును బలహీనమవ్వకుండా మనం కాపాడుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస జీవితంలో సేవా పరిచర్యల్లో ఎదురయ్యే శోధనలను సహిస్తూ ఆ శోధనలను ఎదురొడ్డి నిలవబడి దేవుని కృప సహాయంతో దానిని జయించే వారంగా ఉంటే దేవునిని ప్రేమించే జాబితాలో చేర్చబడతాం. ఆయన ప్రేమించే వారికి ఆయన వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందే ధన్యతను ఆయన ఇస్తాడు. క్రీస్తు రాకడను ఎల్లప్పుడూ గుర్తుంచుకుని జీవించాలి. శోధనలు వచ్చినా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. జీవితం చివరి వరకు సహించిన వారికి ప్రతిఫలం సిద్ధంగా ఉంది. దానిని ఎవరు అపహరించకుండా పొందుకునేటటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.